ఈ వీడియోలో రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు లేదా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ యాడ్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అండ్ రేషన్ కార్డులో నేమ్, ఏజ్, అడ్రస్, జెండర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, మెంబర్ని యాడ్ చేయడానికి ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి. చేసుకున్నాక అక్కడ టీఎస్ మీ సేవ అని చెప్పి టైప్ చేయండి. చేశాక మీకు ఫస్ట్లో వచ్చిన ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది, దీని మీద అయితే ట్యాప్ చేయండి. చేశాక అక్కడ అప్లికేషన్ ఫామ్స్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. అప్లికేషన్ ఫామ్స్లో చేశాక ఇక్కడ సివిల్ సప్లైస్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. చేశాక ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్నాక ఆ ఫామ్ని అయితే ఫిల్అప్ చేయాలి. ఆ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఉంది, చూసారా? ఇక్కడ రిక్వెస్ట్ డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే కావాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేశాక ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ చేంజ్ అండ్ కార్డ్ ట్రాన్స్ఫర్, ఇక్కడ మీ అడ్రస్ చేంజ్ చేసుకోవడానికైతే మీరు అడ్రస్ ప్రూఫ్కి ఏదైనా ఒక డాక్యుమెంట్ అయితే అప్డేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ మెంబర్ మోడిఫికేషన్, ఇక్కడ మెంబర్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే మీరు మెంబర్ మోడిఫికేషన్కి ఏదైనా ఒక ప్రూఫ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ కార్డ్ టైప్ చేంజ్ మోడిఫికేషన్కి ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇక్కడ సబ్మిట్ చేసి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ మెంబర్ యాడిషన్ అంటే మెంబర్ని యాడ్ చేసుకోవడానికి ఏదైనా ఒక ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ని అయితే ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రిక్వెస్ట్ డీటెయిల్స్ అని ఉంది, ఇక్కడ FCS నెంబర్ని అయితే ఇవ్వండి. కింద ప్లీజ్ చెక్ ద బిలో మోడిఫికేషన్స్ ఇఫ్ రిక్వైర్, అడ్రస్ చేంజ్ కోసం అయితే ఫామ్ ఫిల్అప్ చేస్తుంటే అడ్రస్ చేంజ్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేయండి. లేదంటే మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ కోసం ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తే మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ దగ్గర ఈ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మెంబర్ యాడిషన్ అంటే మెంబర్ని యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మెంబర్ యాడిషన్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేయండి. నెక్స్ట్కి వస్తే నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్లో మీ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఆర్ వార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ FCS ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ సబ్మిట్ చేయండి. మీ మొబైల్ నెంబర్, SKS ఫామ్ నెంబర్, హౌస్ నెంబర్ ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇక్కడ కింద నెక్స్ట్ ఫర్ అడ్రస్ చేంజ్ దగ్గర ఇక్కడ మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటే ఎస్ అని, గ్యాస్ కనెక్షన్ లేకపోతే నో అనే దాని మీద టిక్ మార్క్ ఇచ్చేయండి. మీకు గ్యాస్ కనెక్షన్ ఉండి ఎస్ మీద టిక్ మార్క్ ఇస్తే ఈ కింద డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ గ్యాస్ కనెక్షన్ లేకపోతే నో మీద టిక్ మార్క్ ఇచ్చేయండి. ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఉంటే టిక్ మార్క్ ఇచ్చేసి గ్యాస్ కనెక్షన్ స్టేటస్ దగ్గర మీది దీపమా, డబులా, నో సిలిండరా, సింగిలా అనే దాని మీద టిక్ మార్క్ ఇచ్చేయండి. గ్యాస్ కంపెనీ నేమ్ ఇవ్వండి, BPCLా, HPCLా, IBPయా, IOCLా, NAనా అని. తర్వాత మీ గ్యాస్ కనెక్షన్ యొక్క కన్జ్యూమర్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత గ్యాస్ ఏజెన్సీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. గ్యాస్ కనెక్షన్ని ఇక్కడ నుంచి వేరే ఏరియాకి షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే లేకపోతే వేరే ఏరియాకి మార్చుకోవాలనుకుంటే ఎస్ మీద టిక్ మార్క్ ఇచ్చేసుకోండి, లేదంటే నో మీద టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫర్ మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అంటే మీ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే, మీ నేమ్, ఏజ్, జెండర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మెంబర్ నేమ్ ఇచ్చేసి, ఏజ్ ఇచ్చేసి, జెండర్ ఇచ్చేసి, రిలేషన్ విత్ హెడ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫర్ మెంబర్ అడిషన్ దగ్గర
మెంబర్ని ఎవరినైనా యాడ్ చేసుకోవాలంటే వారి ఆధార్ నెంబర్, ఈఐడి అంటే ఎన్రోల్మెంట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మెంబర్ నేమ్, ఎస్ఆర్డిహెచ్ స్టేటస్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఎవరిదైతే మెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ చేయండి. ఇలా ఫామ్ని ఫిల్అప్ చేయండి. ఈ ఫామ్ని ఫిల్అప్ చేశాక లాస్ట్లో ఇన్ఫర్మేట్ దగ్గర మీ నేమ్ ఇచ్చేసి మాన్యువల్ మీద టిక్ మార్క్ ఇచ్చేయండి. ఒకవేళ వేరే వాళ్ళకి చేస్తే వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ కింద ఏ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఈ ఫామ్ అంతా ఫిలప్ చేశాక డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ వెళ్ళి సబ్మిట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి.